నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామండి. మనకి డిసిప్లిన్, డ్రైవ్ అంటే చెయ్యాలి అన్న తపన, డిటర్మినేషన్ ఇవి ఉంటే ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. కానీ ఆ మూడు ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి, డ్రైవ్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. అప్పుడు సాధించగలము అనుకున్నటువంటిది. సరే, ఈ వీడియోలో మనం 21 మరియు 22కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దామండి. మనం ఈ మంత్కి సంబంధించిన చాలా వీడియోస్ జిస్ట్ రూపంలో చేస్తున్నాము. సో ఒకవేళ ఎవరైనా అవి చూడకుండా ఉంటే చూడండి. సో ఇప్పటి నుంచి మనం నార్మల్ ఫార్మాట్లోకి వచ్చేసాము. ఈ ఫార్మాట్లోనే మనం కంటిన్యూ చేస్తూ వెళ్దాము. రెయిన్ ఆఫ్ టెర్రర్ అనేది పర్మనెంట్గా ఉండదు అంటున్నారు. సో అంటే సోమనాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ సెంటర్ని ఇనాగరేట్ చేస్తూ సోమనాథ్ టెంపుల్ అనేటటువంటిది ఎన్నోసార్లు ప్లండరింగ్కి గురి అయింది. ఆ టెర్రర్ ఇవన్నిటికీ గురి అయింది. కానీ అది మళ్ళీ జీవాన్ని పోసుకుంది. సో రెయిన్ ఆఫ్ టెర్రర్ అనేటటువంటిది ఎప్పటికీ పర్మనెంట్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో ఆర్ట్ అండ్ కల్చర్లో సోమనాథ్ టెంపుల్, దాని యొక్క ఆర్కిటెక్చర్, దాని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. చూడండి, సోమనాథ్ అనేటటువంటి మనకి 12 జ్యోతిర్లింగాలు అంటారు. ఈ 12 జ్యోతిర్లింగ టెంపుల్స్లో సోమనాథ్ టెంపుల్ అనేటటువంటిది మొట్టమొదటిగా చెప్తారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేస్. సౌరాష్ట్ర, గుజరాత్లోని సౌరాష్ట్ర అనేటటువంటి ప్రదేశంలో ఇది లొకేట్ అయ్యి ఉంది. దీని యొక్క పొజిషనింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సోమనాథ్ అనేటటువంటిది సముద్ర తీరం దగ్గర, గమనిస్తున్నారు, సముద్ర తీరం దగ్గరలో దీన్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. 1126వ సంవత్సరంలో మొహమ్మద్ గజనీ దీని టెంపుల్ని లూట్ చేశారు. ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ వచ్చారు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇలాగ ఎంతోమంది దీనికి సంబంధించినటువంటి టెంపుల్ని లూట్ చేశారు. దాన్ని పడగొట్టేయడము, డిస్ట్రాయ్ చేయడం ఇలా కూడా చేశారు. సో అయినా సరే చాలాసార్లు దాన్ని రీబిల్డ్ చేసుకుంటూ వచ్చారు. లేటెస్ట్గా రీబిల్డ్ చేసింది 1951లో. ఈ 1951లో ప్రజెంట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఉంది. దీన్ని చాళుక్య స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారా? సో ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా చాళుక్య స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉంది. దీన్ని కైలాష్ మహమేరు ప్రసాద్ అని పిలుస్తారు. సో ఆ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో దీన్ని కట్టడం జరిగింది. సోంపురా అనేటటువంటి వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అన్నమాట. గుజరాత్కి సంబంధించిన సోంపురా అనేటటువంటి వీళ్ళు రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వీళ్ళు టెంపుల్ మ్యాసన్స్ అన్నమాట. సో ఈ సోంపురా వీళ్ళు వీళ్ళ ఆర్కిటెక్చరల్ దీనికి ఒక ప్రతీకగా దీన్ని చెప్తారు. చాళుక్య స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ జైకోవ్-డి అంటున్నాం. జైకోవ్-డి అనేటటువంటిది ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్. దేనికి సంబంధించి 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయచ్చు. ప్రస్తుతానికి మనం వాడుతున్నటువంటి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇవన్నీ ఎంత ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ 12 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా, అంటే అడోలసెంట్స్ అంటారు వీళ్ళని, అడోలసెంట్స్కి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ప్లస్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్, వరల్డ్ యొక్క ఫస్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్. దీన్ని 3 డోసెస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 డోసెస్ తీసుకుంటున్నామా? 3 డోసెస్గా తీసుకోవాలి. ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి 12 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ, ఎఫిషియన్సీ, ఇమ్యునోజెనిసిటీ అన్నీ కూడా ప్రూవ్ చేయబడ్డాయి. అందుకే మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ జైకోవ్-డికి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 2కి ఆ టైం కల్లా వ్యాక్సిన్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ సందర్భంలో మనకి జైకోవ్-డి అనేటటువంటిది కంపెనీ, దానికి ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఇచ్చారు. అది మొత్తం వరల్డ్లోనే డిఎన్ఏ వ్యాక్సిన్ అన్నాము. నీడిల్ ఫ్రీ డిఎన్ఏ వ్యాక్సిన్, నీడిల్ ఫ్రీ అంటున్నాం. అంటే నార్మల్ నీడిల్స్ లాగా కాకుండా ఇదిగోండి ఇలా ఉందా ఈ డివైస్. సో దీని నుంచి అడ్మినిస్టర్ చేస్తారనమాట. పైన స్కిన్ లేయర్, మనకి నీడిల్స్ అనేటటువంటివి మన యొక్క రక్తనాళాల్లోకి ఎక్కిస్తారు వ్యాక్సిన్ కదా. సో ఇక్కడ జస్ట్ పైన స్కిన్ పొరకి వెళ్తుందన్నమాట. సపరేట్ డివైస్ అనేటటువంటి వాడతారు. నీడిల్ ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ అందుకే చెప్తున్నాం. మరి ఈ సందర్భంలో ప్లాస్మిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూసేద్దామా? చూడండి, జైకోవ్-డి అంటున్నాం.
ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేటటువంటిది పొందింది. 12 సంవత్సరాలు పైబడిన ఎవరికైనా సరే ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. ఇండియా యొక్క 6వ వ్యాక్సిన్, 6th వ్యాక్సిన్ అంటున్నారు. ఆల్రెడీ కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, స్పుత్నిక్ వి అని, మోడెర్నా అని, జాన్సన్ అండ్ జాన్సన్ ఈ 5టిని అప్రూవల్ ఇచ్చారు. ఇది 6వ వ్యాక్సిన్ అనమాట. డిఎన్ఏ ప్లాస్మిడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి? మనకి ప్లాస్మిడ్ అనేటటువంటిది బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక డిఎన్ఏ మెటీరియల్. సో దాంట్లోకి మనకి యాంటీబాడీ జనరేటర్ అంటారు. యాంటీజన్ని తయారు చేసే జీన్ ఏదైతే వైరస్లో ఉంటుందో దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడతారు. దీన్ని మనకి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారనమాట. చూడండి, అంటే మళ్ళీ దీన్ని ఈ ప్లాస్మిడ్ని తీసుకెళ్ళి బ్యాక్టీరియాలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ బ్యాక్టీరియాలో ఇది రెప్లికేట్ అవుతుంది. దాని ద్వారా యాంటీజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీజన్ని మన బాడీలోకి ఎక్కిస్తే అదే వ్యాక్సిన్ అని పిలుస్తారు. సరే, ఇంకొద్దిగా క్లియర్గా చూడండి. డిఎన్ఏ ప్లాస్మిడ్, దాంట్లోకి SARS-CoV-2 యాంటీజన్ని పంపిస్తాము. ఆ డిఎన్ఏ ప్లాస్మిడ్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్టీరియా లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాము. అది మనకి యాంటీజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీజన్ని వ్యాక్సిన్ రూపంలో మన బాడీకి పంపిస్తాం. మన బాడీలో సెల్స్ గుర్తిస్తాయి యాంటీజన్ వచ్చింది అని. వాటిలో హెల్పర్ టీ సెల్స్ అనేటటువంటివి ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి. మనకి టీ సెల్స్ అని, సైటోటాక్సిక్ టీ సెల్స్ అని ఉంటాయి. అదేవిధంగా బి సెల్స్ అని ఉంటాయి. బి సెల్స్ వచ్చి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. సైటోటాక్సిక్ టీ సెల్స్ ఏవైతే సెల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో వాటిని చంపేస్తాయి. ఆ విధంగా ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అలాగా డిఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి తయారవుతాయి. జైకోవ్ డి అనేటటువంటిది డిఎన్ఏ వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డెల్టా వేరియంట్ అనేటటువంటిది ఇండియాలో ఇన్ఫెక్షన్స్ని డ్రైవ్ చేస్తుంది అని అంటున్నారు. మనకి తెలుసు డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్ అని, బీటా వేరియంట్ అని, డెల్టా వేరియంట్ అని, ఇవన్నీ కూడా. SARS-CoV-2 అనేటటువంటిది మన యొక్క అఫీషియల్ నేమ్. ఏది? కోవిడ్ వైరస్ యొక్క అఫీషియల్ నేమ్ SARS-CoV-2. అయితే దీంట్లో ఎన్నో రకాల మ్యూటేషన్స్ అంటే ఏంటి? దాని యొక్క ఆర్ఎన్ఏలో, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ కాదు. సో దాని యొక్క ఆర్ఎన్ఏలో జెనెటిక్ చేంజెస్ అనేటటువంటివి వచ్చాయి. అలా వచ్చినటువంటి వైరస్ గ్రూప్స్ని వేరియంట్స్ అని పిలుస్తారు. ఆ వేరియంట్స్లో మన ఇండియాలో డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇండియన్ SARS-CoV-2 జీనోమ్ కన్సార్టియం అనేటటువంటి చెప్పడం జరిగింది. దీనివల్లనే ఇప్పుడు మనకి మళ్ళీ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, గమనిస్తున్నారా? కేసెస్ పెరుగుతూ ఉన్నటువంటిది వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ డెల్టా వేరియంట్ వల్లనే అన్నట్టుగా చెప్పారనమాట. మరింతకీ ఈ పర్టికులర్ కన్సార్టియం ఏంటో, అది చేసే పనులు ఏంటో ఒకసారి చూసేద్దామా? చూడండి, ఇది 10 నేషనల్ ల్యాబొరేటరీస్ యొక్క కన్సార్టియంగా దీన్ని చెప్తాము. ఇక్కడ చూస్తున్నారా? ఈ 10 ల్యాబ్స్ ఇవేం చేస్తూ ఉంటాయి? ఎప్పటికప్పుడు వైరస్ శాంపిల్స్ని తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తూ ఉంటాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? ఆ వైరస్లో ఉండేటటువంటి జెనెటిక్ మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూడడానికి జీన్స్ని అనలైజ్ చేస్తాయి. అలా చేసి జీన్స్లో మార్పు వస్తే మ్యూటేషన్ అంటాము అని అందాం కదా ఇందాకే. సో ఆ విధంగా దీన్ని తీసుకొని వచ్చారు. ఈ ఇయర్ జనవరిలో దీన్ని ఏర్పాటు చేశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ SARS-CoV-2కి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అనమాట. యూకే అదర్ వేరియంట్స్ అనేటటువంటి వాటిని అసెస్ చేస్తుంది. జీనోమిక్ సర్వీలియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జీనోమిక్ సర్వీలియన్స్ అనేది చేపట్టడం కోసం ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్ కన్సార్టియం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్, ICMR ఇవన్నీ కలిసి ఈ పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇవి 10 ల్యాబ్స్ అన్నమాట. అయితే వీటితో పాటు ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా ఉన్నటువంటి డేటాను తీసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుందేమో కదా అన్నది ఇంకొక ఆర్గ్యుమెంట్. సరే, డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉందన్నారు, మరి ఏం చేద్దాము? సొల్యూషన్ ఏంటి? ఒకటి, మనలలో మనకి ఇండివిజువల్గా అవేర్నెస్ ఉండడం, అది ఒకటో విషయం. అయితే రెండోది వచ్చేటప్పటికి ఈ డెల్టా వేరియంట్స్ ఇవన్నీ మ్యూటేషన్స్ ఎప్పటికప్పుడు సర్వీలియన్స్ చేపడుతూ ఉండాలి. వ్యాక్సినేషన్ అనేటటువంటిది పెంచుతూ వెళ్ళాలి. వ్యాక్సిన్ అనేటటువంటిది ఇవ్వడం వల్ల హాస్పిటలైజ్ అయినా సరే తక్కువ సివియారిటీ ఉంటుంది, మోర్టాలిటీ, డెత్ రేట్స్ తగ్గే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్స్ అందించడము, సర్వీలియన్స్ చేపట్టడము, టెస్టింగ్, అవేర్నెస్ ఇవన్నీ చేపట్టడం, ఇవి కనుక చేయగలిగితే డెల్టా వేరియంట్ వల్ల ఇంపాక్ట్ ఉన్న కొంతవరకు తగ్గించగలము.
నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా యుఎస్ఏ రెండు దేశాల మధ్యలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ కానివ్వండి, యుఎస్ఏకి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియాను విజిట్ చేయడం కానివ్వండి, ఇండియా అనేటటువంటిది ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ అని చెప్పడం కానివ్వండి, అలా చూస్తే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి రిలేషన్ ఉంది అనిపిస్తుంది. కానీ ట్రేడ్ వైజ్గా చూసుకుంటే ఇండియా యుఎస్ఏ మధ్యలో ట్రేడ్ వైజ్గా కొన్ని ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలి. వాటిలో ఒకటి జిఎస్పి అంటారు, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అని కూడా పిలుస్తారనమాట. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటారు. అది ఉండేది ఇంతకుముందు. అంటే యుఎస్ఏ మన వస్తువుల మీద తక్కువ టారిఫ్ వేసేది, దాన్ని తీసేసింది. సో అదొకటి. రెండోది అగ్రికల్చరల్ మార్కెట్స్, వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ మార్కెట్స్ మీద నాన్ టారిఫ్ బ్యారియర్స్ని విధిస్తుంది. ఎవరు? యుఎస్ఏ అనేటటువంటిది వాళ్ళ అగ్రికల్చరల్ మార్కెట్స్కి మన వాళ్ళు కాంపిటీషన్ వస్తారు అని చెప్పి నాన్ టారిఫ్ బ్యారియర్స్ని విధించేది. సో అది మనం అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారు? యుఎస్ఏ ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ అని, ట్రేడ్ మార్జిన్స్ అని చెప్పి మీరు ఎక్కువ టారిఫ్స్ని విధిస్తున్నారు, ఐసీటీ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్స్ని విధిస్తున్నారు. రీసెంట్గా ఈ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఉంది, డిఎస్టీ అంటారు. ఈ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది విధిస్తున్నారు, అది తీసేయాలి. ఇలాగా వివిధ రకాలైనటువంటి ట్రేడ్ రిలేటెడ్గా రెండు దేశాల మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసుకోవాలి అని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. యుఎస్ఏ ఏమో ఇంట్రెస్టెడ్గా లేదు, ఇండియా ఏమో ఇంట్రెస్టెడ్గా ఉంది. ఎందుకని? ఇండియా యుఎస్ఏ మధ్యలో చూస్తే ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ అంటారు కదా. మనకేమో ట్రేడ్ సర్ప్లస్ అనేటటువంటిది ఉంది. అంటే మనం ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి యుఎస్ఏకి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేవి తక్కువ ఉన్నాయి. అందుకని వీళ్ళేమో ట్రేడ్ డెఫిసిట్లో ఉంటే మనకేమో ట్రేడ్ సర్ప్లస్లో ఉంది. సో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా మనకు బెనిఫిట్ వాళ్ళకంటే. అందుకని మనము కీన్గా ఉన్నాము, చేసుకుందాం అగ్రిమెంట్ అని. కానీ వాళ్ళు లేరు. సో ఈ కంటెక్స్లో రెండు దేశాల మధ్య కూడా ఈ ఆర్సీఈపీ ఇలాంటివి చాలా మనకి రీసెంట్గా ఈ ట్రేడ్ రిలేటెడ్గా ఆర్సీఈపీ అని, యూరోపియన్ యూనియన్తో బైలేటరల్ అగ్రిమెంట్స్ ఇలాగా చాలా వాటిలో ఇండియా అనేటటువంటిది మేము కొంత మా మార్కెట్స్ని ఓపెన్ చేసేదానికి రెడీగా లేమన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాం. సో అటువంటి టైంలో యుఎస్ఏ ఇంకొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా గుజరాత్ హైకోర్టు అనేటటువంటిది ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఆర్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అంటారు. రెండు డిఫరెంట్ రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే దానికి సంబంధించి గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అమెండ్మెంట్ చట్టం అనే దాని కింద ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్కి సంబంధించి ఫ్రాడ్ కానీ ఇవేమన్నా ఉండి ఓన్లీ కన్వర్షన్ కోసమే చేస్తే దాన్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేయడము ఇలా చేస్తుంది. యాంటీ కన్వర్షన్ లా అని కూడా పిలుస్తారు దాన్ని. అంటే ఆ పర్టికులర్ చట్టం కింద మ్యారేజ్ చేసుకునేటప్పుడు రిలీజియస్ కన్వర్షన్ కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నారన్నప్పుడు దాన్ని క్రిమినలైజ్ చేస్తుంది ఆ చట్టము. అయితే గుజరాత్ హైకోర్టు రీసెంట్గా ఇద్దరు ఇష్టపడే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నారు. సో అక్కడ ఏ ఫ్రాడ్ అనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రిలీజన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో వాళ్ళు 18 years అబవ్ ఏజ్ ఉన్నవాళ్ళు కాబట్టి మ్యారేజ్ అనేటటువంటిది వాళ్ళ చాయిస్ అన్నట్టుగా చెప్తూ వాళ్ళకి ప్రొటెక్షన్స్ని కల్పించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ని క్రిమినలైజ్ చేసేటటువంటి చట్టాలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. సో సుప్రీంకోర్టు అనేటటువంటిది ప్రైవేట్ బిలీఫ్స్ అంటే ఇప్పుడు మన ఇండివిజువల్ బిలీఫ్స్కి దాన్ని మ్యారేజెస్కి క్రిమినలైజ్ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలాసార్లు క్వశ్చన్ చేసినప్పటికీ వాటిని అలాగే ఉంచడము అనేటటువంటిది కరెక్ట్ కాదు అంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేటటువంటిది షాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ అనేటటువంటి కేసులో క్లియర్గా రైట్ టు మ్యారేజ్ అనేటటువంటిది తన ఓన్ చాయిస్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇది సుప్రీంకోర్టు కేసు షాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేసు అంట.
దీంట్లో ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కరికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ఉంటుంది. రైట్ టు మ్యారేజ్ అనేటటువంటిది రైట్ టు చాయిస్ ఆర్టికల్ 21 కిందికి వస్తుంది. సో అది వాళ్ళ యొక్క ఇండివిజువల్ చాయిస్ అని చెప్పింది. మరి ఆ మ్యారేజ్ అనేటటువంటిది క్రిమినలైజ్ చేయడము, అది ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ లేదా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అయితే క్రిమినలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ చట్టాలు అనేటటువంటి వాటి యొక్క స్పిరిట్, లెటర్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో జ్యుడిషియరీ నుంచి వస్తే తప్ప లెజిస్లేషన్స్ అనేటటువంటి వాటిలో మార్పులు రావట్లేదు. ఈ కంటెక్స్లో అమెండ్మెంట్స్ అయినా ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడ ఎక్కడా కూడా ఫ్రాడ్ కానీ, ఫోర్స్ కానీ, అల్యూర్మెంట్ కానీ లేనప్పుడు ఇలాంటి చట్టాలు అప్లికబుల్ అవ్వకూడదు. అలాగే చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిందండి. మనకి 21, 21 అండ్ 22లో కనీసం ఒక 10-12 ఆర్టికల్స్ ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్గానే వచ్చాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. మే నుంచి ఆగస్టుకి అంటే 2 నెలల్లోనే మనకి చాలా సిటీస్ అనేటటువంటివి తాలిబాన్ కంట్రోల్ కిందకి వెళ్ళిపోయాయి. మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఇంకొక 2-3 డేస్ ఆగి ఆఫ్ఘనిస్తాన్ యొక్క సిచ్యువేషన్ అనేటటువంటి దాని మీద ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేయాలి అని మనం అనుకుంటున్నాము. దాంట్లో చూద్దాం. బట్ ఓవరాల్గా అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్య ఉన్న రిలేషన్షిప్ అన్న కంటెక్స్లో మనం ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాం. మీకు ఒకవేళ దాని మీద బేసిక్ ఐడియా లేదు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్కి వెళ్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దేశం మన ఇండియాకి నేబర్. ఇదిగో ఇలాగా. కాకపోతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది POKలో ఉంది. సో అందువల్ల డైరెక్ట్గా ఇప్పుడు మనకి దాంతో కాంటాక్ట్ లేదు. చైనాతో బార్డర్ ఉంది, తజికిస్తాన్తో బార్డర్ ఉంది, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ వీటన్నిటితోనూ ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉంది. ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్ ఎప్పుడైతే వచ్చిందో అన్ని వైపులుగా మరి ఎవరైతే ఇక్కడి నుంచి ఉన్నారో రెఫ్యూజీస్ రూపంలో వెళ్తున్నారు. చూడండి, వీరన్ని దేశాలకి రెఫ్యూజీస్ రూపంలో వెళ్తున్నారు. మనము ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాగ్రఫీ చదవాలి. ఇక్కడ ఏం మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్ పాసెస్ ఏమున్నాయి, డెజర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాగా ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ చదవాలి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్, అసలు తాలిబాన్ అంటే ఎవరు, వాళ్ళకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి, పొలిటికల్గా అక్కడ ఏమేమి పార్టీస్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉందో చదవాలి. ఎకనామిక్గా ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ ఏంటో చూడాలి. ఫారిన్ పాలసీ రిలేషన్స్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా మిగిలిన దేశాల యొక్క పాలసీ ఎలా ఉంది, ఇలాగా మల్టీ డైమెన్షనల్గా ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూని మనం చదవాలండి. అందుకే సపరేట్ వీడియో దీనికోసం మనం చేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆర్టికల్సే. ఇవి కూడా ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ ఆర్టికల్సే. ఇది కూడా దాని రిలేటెడే. నేటో అనేది కొద్దిగా చదువుదాం ఇక్కడ. నేటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకి 2001లో USA యొక్క ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఓన్లీ USA ఒకటే ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుద్ధం రాలేదు, ప్రకటించింది USAనే. కానీ నేటో అనేటటువంటి గ్రూప్కి సంబంధించిన అన్ని కంట్రీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుద్ధానికి వచ్చాయి. వాటిలో UK, ఫ్రాన్స్ ఇవన్నీ మేజర్ కంట్రీస్. వాటికేం సంబంధం? USA మీద టెర్రర్ అటాక్ జరిగితే, USA వార్కి వస్తే వాటికేం సంబంధం? నేటో అనేటటువంటిది ఒక పొలిటికల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అన్నమాట. ఒక కంట్రీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ థ్రెట్ వచ్చినా మిగిలిన వాళ్ళందరూ కలిసికట్టుగా రెస్పాండ్ అవ్వాలి అన్నదే నేటో యొక్క ఉద్దేశం. సో దానికోసం అన్నమాట ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు వెళ్ళిపోయింది కూడా ఓన్లీ మనకి USA మాత్రమే కాదు, నేటో మొత్తం. మీరు అందుకే చదివి ఉంటారు, కాబుల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది నేటో ఫోర్సెస్ యొక్క కంట్రోల్లో ఉంది ప్రస్తుతానికి. అందరినీ ఎవాక్యుయేట్ చేసేంత వరకు చేయాల్సిన వాళ్ళందరినీ కాబుల్ ఎయిర్పోర్ట్ అనేది నేటో ఫోర్సెస్ యొక్క కంట్రోల్లో ఉంటుందని చదివి ఉంటారు న్యూస్ పేపర్లో. సో నేటో అనేది తాలిబాన్ని ఎవాక్యుయేషన్ చేసేదానికి మరి అలో చేయండి అన్నట్టుగా అడగడం జరిగింది అన్నారు. ఒకసారి నేటో గురించి కొంచెం చూద్దామా? చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీంట్లో ఓన్లీ నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న దేశాలే కాదు, ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. బట్ ఇనీషియల్గా ఈ వెస్ట్ యూరోపియన్ దేశాలు, నార్త్ అమెరికన్ కంట్రీస్ కలిసి తీసుకొచ్చాయి కాబట్టి నేటో అని పిలుస్తున్నాం అన్నమాట. ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. దీన్ని వాషింగ్టన్ ట్రీటీ అనే దాని ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు 1949లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. దీని యొక్క అల్లైడ్ కమాండ్ ఆపరేషన్స్ అంటే దీని కింద అన్ని దేశాలు, దీంట్లో ఉన్న మెంబర్ దేశాలన్నీ కలిసి కాంట్రిబ్యూట్ చేస్తాయి ఆర్మ్డ్ ఫోర్సెస్ని. సో వీళ్ళు ఎక్కడైతే సెక్యూరిటీ థ్రెట్స్ ఉంటాయో వాటిలో వెళ్ళి ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇది పొలిటికల్గా
మిలిటరీగా రెండిటి వైపుగాను నేటో అనేటటువంటిది ఇంపార్టెంట్ గ్రూపింగ్గా మనం చెప్పచ్చు అనమాట. దీంట్లో ఆర్టికల్ 5 అని అంటాం. ఆర్టికల్ 5 అంటే ఏంటి? ఒక కంట్రీకి థ్రెట్ ఉన్నా సరే మిగిలిన వాళ్ళందరూ కలిసికట్టుగా రెస్పాండ్ అవ్వాలి. దాన్నే కలెక్టివ్ డిఫెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పదం. కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. కలెక్టివ్గా డిఫెన్స్కి రెస్పాన్సిబుల్ అందరూ కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ అని పిలుస్తారు. నేటోకి సంబంధించి వాషింగ్టన్ ట్రీటీ అన్నాం కదా, ఈ వాషింగ్టన్ ట్రీటీలో ఆర్టికల్ 5 అనేటటువంటిది కలెక్టివ్ డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుతుంది. అందుకోసమే యుఎస్ఏ మీద అటాక్ జరిగిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారనమాట. నెక్స్ట్ ఇష్యూ ల్యాండ్ స్లైడ్స్. హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. ఈవెన్ మన ఉత్తరాఖండ్లో నైనీతాల్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి జరిగాయి. సో అసలు ఏంటి ల్యాండ్ స్లైడ్స్కి ప్రైమరీ కారణాలు ఏంటి? 3 రకాల ప్రైమరీ కారణాలు మనం చూడొచ్చండి. ఒకటి దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్. అంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా భూభాగం అనేటటువంటిది సీజ్మిసిటీ అంటారు. హిమాలయాస్లో లొకేట్ అయ్యి ఉంది కదా. హిమాలయాస్ అనేటటువంటివి సీజ్మికల్లీ యాక్టివ్. సీజ్మిసిటీ అంటే ఏంటి అంటే అక్కడ అర్త్క్వేక్స్ సంభవించే అవకాశం ఎక్కువ. సో ఆ సీజ్మిసిటీ అనేటటువంటిది ఉండడము, అర్త్క్వేక్స్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ రావచ్చా లేదా అండి? అదొకటి. రెండోది డెవలప్మెంటల్ యాక్టివిటీస్. అక్కడి నుంచి వచ్చేటటువంటి నదులు యంగ్ రివర్స్ చాలా స్పీడ్తో ఫ్లో అవుతాయి కాబట్టి హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది హైడ్రో పవర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, రోడ్స్ని వైడన్ చేయడం కోసం, టూరిజం అని చెప్పేసి ఇలాగ వివిధ రకాలైనటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చి అఫారెస్టేషన్ అంటారు. అఫారెస్టేషన్ అంటే ఏంటి? డీఫారెస్టేషన్, అడవుల్ని నరికివేయడము, మౌంటైన్స్ని కట్ చేయడం. మౌంటైన్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో ఆ మౌంటైన్ స్లోప్స్ని కట్ చేయడం. సో రాక్స్ని కట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో అదొక రీజన్ అయితే. మూడోది మాన్సూను ఈ టైంలో సడన్గా హెవీ రెయిన్ఫాల్ అనేటటువంటిది రావడము, క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటిది రావడంతో సడన్గా వర్షము, దాంతోపాటు మౌంటైన్ స్లోప్స్ అన్నీ వీక్ అయిపోయినాయి, రైట్. మూడోది అది సీజ్మికల్లీ యాక్టివ్. సో వీటన్నిటి వల్లను ఈ ప్రాంతం అనేది ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాగా, హెవీ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అనమాట. కిన్నౌరని ఈ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. బ్రిడ్జెస్ ఇవి కొన్ని కూలిపోయినాయి, బస్సు ఇవి లోయలో పడి కొంతమంది చనిపోయారు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కనిపిస్తున్నాయి. రీజన్స్ అనేవి అర్థమైనయా? ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి ఈ ప్రాంతంలో ఎక్కువ? దాని యొక్క లొకేషన్ అనేటటువంటిదే దానికి వల్నరబిలిటీ. మనం తీసుకున్న డెవలప్మెంటల్ ప్రయారిటీస్ కావచ్చు, మనం ఈ రెయిన్ఫాల్, క్లౌడ్ బర్స్ట్ కావచ్చు, లొకేషన్, ఇవన్నీ కూడా దానికి కారణాలన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, స్లోప్ అనేటటువంటిది ఉంది. రాక్ అనేటటువంటిది బ్రేక్ అయినప్పుడు ఇలాగ కిందికి ఈ రా మెటీరియల్ అనేది జారి కిందికి రావడం అన్నమాట. ఇక్కడ ఒకసారి గమనించండి క్లియర్గా. మనకి రెయిన్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా పైనుంచి కిందికి జారుతూ వస్తాయి. సో దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అవ్వడం అంటాము. క్లియరేనా? ల్యాండ్ స్లైడ్ అని పిలుస్తాం అనమాట. ఇందాక చెప్పినట్టు ఆ రీజన్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్కి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించిందండి. రిజర్వేషన్ అనేటటువంటిది, రిజర్వేషన్ కోటా అనేది సైమల్టేనియస్గా 2 స్టేట్స్లో ఉపయోగించుకోవడానికి లేదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ కేసులో అయితే జార్ఖండ్ మరియు బీహార్ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిన కేసు అన్నమాట. ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, సో తన ఎగ్జామ్ జార్ఖండ్లో ఉన్నప్పుడు తనకి ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకుందాం. సో మళ్ళీ బీహార్లోనూ అతను ఆ రిజర్వేషన్ అనేటటువంటిది ఉపయోగించుకొని అక్కడ పార్టిసిపేట్ చేయడానికి లేదు. అక్కడ అతను జనరల్ కేటగిరీ పర్సన్గా రాయాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్స్ సైమల్టేనియస్గా వర్తించదు అన్నట్టుగా చెప్తున్నారు. సో రీఆర్గనైజ్డ్ స్టేట్స్లో స్పెసిఫిక్గా మనకి జార్ఖండ్, బీహార్ రీఆర్గనైజ్డ్, అలాగే తమిళనాడు, ఏపీ రీఆర్గనైజ్డ్. సో ఇంకొక స్టేట్లో ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒక స్టేట్లో అతనికి రిజర్వేషన్ ఉంటుంది, ఇంకొక స్టేట్లో ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది నార్త్ ఈస్ట్లో టూరిజంని జియో టూరిజం అంటారు. ఇంపార్టెంట్ అండి. జియో టూరిజం అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి రాక్స్ అవన్నీ కూడా జియోలాజికల్ టైమ్ స్కేల్ని తెలిపేవి. సో జియో టూరిజం అనేటటువంటి దానికి నార్త్ ఈస్ట్ అనేది హాట్స్పాట్గా ఉంది.
సో దాంట్లో కేసెస్ అనేవి పాజిటివిటీ తగ్గుతున్నాయి కాబట్టి, వ్యాక్సినేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి జియో టూరిజంని ఎంకరేజ్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. త్రిపురలో ఉండేటటువంటి ఉనకోటి డిస్ట్రిక్ట్ అనేటటువంటి దాంట్లో ఈ రాక్ కట్ టెంపుల్స్ అనేటటువంటివి ఉన్నాయండి. సో జియో రాక్స్ కదా, అందుకని జియో టూరిజం అంటున్నాం. అలా 12 సైట్స్ అనేటటువంటి దాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని గుర్తించడం జరిగింది. జియో హెరిటేజ్ సైట్స్ అని పిలుస్తారనమాట వీటిని. ఈ జియో హెరిటేజ్ సైట్స్ అనేటటువంటి వాటిని గుర్తించేదెవరు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ టూరిజంని ఓపెన్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. సో ఎక్కడెక్కడ జియో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నది ఒక్కసారి ఆర్ట్ అండ్ కల్చర్ కింద మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిదండి. దీంట్లో ఏమంటున్నారు, మనకి ఇన్సూరెన్స్ అనేటటువంటి సెక్టార్. ఇన్సూరెన్స్ అనేటటువంటి సెక్టార్లో ఇంతకుముందు ఎఫ్డిఐ అనేటటువంటిది 49%గా ఉండేది. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. ఈ 49% నుంచి దాన్ని 74%కి పెంచడం జరిగింది పార్లమెంట్ అనేటటువంటిది. మరి దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక ఫారిన్ కంపెనీ అనేటటువంటిది వచ్చి ఈ ఇన్సూరెన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలండి. మరి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? కంపెనీ అనేటటువంటి ఎవరు రెగ్యులేట్ చేస్తారు? బ్యాంక్స్ అనేటటువంటి కొన్ని బ్యాంక్స్ అనేటటువంటివి ఇన్సూరెన్స్ కంపెనీస్ని ప్రమోటర్స్ అంటే వాటిలో ఇన్వెస్టర్స్గా ఉంటాయి. బ్యాంక్స్ అనేటటువంటివి ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రమోటర్స్గా ఉంటే అప్పుడు ఇద్దరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయినటువంటి ఆర్బీఐ, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి రెగ్యులేటర్ అయినటువంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఈ రెండింటి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఫర్మే ప్రైవేట్ ఫర్మ్, సో ఐఆర్డిఐ సరిపోతుంది. కానీ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఇన్సూరెన్స్కి మాత్రం రెండింటి నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు కాన్ఫ్లిక్ట్ ఉండేదండి, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ కిందకి వస్తాయి కదా. బ్యాంక్స్ ప్రమోట్ చేస్తున్నాయంటే, ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే ఆర్బీఐ కదా పర్మిషన్ ఇవ్వాలి. కానీ కాదు కదా, ఇన్సూరెన్స్ కదా, ఐఆర్డిఐ, ఇలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఇప్పుడు ఆ రూల్స్ని మార్చి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్ అని అంటాము. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టము 1999 గమనించాలండి. ఎఫ్ఈఎంఏ చట్టం అంటారు. ఈ ఎఫ్ఈఎంఏ చట్టం 1999 కింద రూల్స్ అనేవి నోటిఫై చేయడం జరిగింది. ఆ రూల్స్లో ఇద్దరి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటిది రీసెంట్గా వచ్చినటువంటి మార్పు. ఇన్సూరెన్స్ సెక్టార్లో 49 నుంచి 74% ఇన్సూరెన్స్ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది. ఎఫ్డిఐ లిమిట్ అన్నది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. కేరళ అనేటటువంటిది ఓనం సెలబ్రేషన్స్కి సంబంధించి కొన్ని రూల్స్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది కేరళ గవర్నమెంట్. ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది గుమికూడకూడదు, మాస్ ఫీస్ట్ అంటే అందరూ కలిసి భోజనాలు చేయడము ఇవన్నీ క్యాన్సిల్ చేయడము, పీపుల్ని టెంపుల్స్కి ఒకేసారి గుమికూడకుండా రాకుండా ఇలాగా కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంటెక్స్లో ఓనం అనేటటువంటిది ఏంటి, దానికి సంబంధించిన కల్చరల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి. మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అని ఉంటాయండి. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్. ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ అయినటువంటి ఓనం గురించి చూద్దామా. ఓనం అనేటటువంటి ఫెస్టివల్ అనేటటువంటిది కేరళకు సంబంధించినటువంటి మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్గా దీన్ని చెప్తాము. సో అసుర కింగ్ అయినటువంటి మహాబలి సో పీస్ అండ్ ప్రాస్పరిటీని కేరళకు తీసుకొని వచ్చినందుకు గాను ఈ టైంలో మరి ఎవ్రీ ఇయర్ 10 days దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా మేజర్గా స్టేట్కి ఉండే ఇంకా 2 మేజర్ ఫెస్టివల్స్ వచ్చేటప్పటికి విషు అని, తిరుతివ అని 2 ఫెస్టివల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇది 10 day హార్వెస్ట్ ఫెస్టివల్. అథం అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది, తిరువోనం అనేటటువంటి దాంతో ఎండ్ అవుతుంది. దీంట్లో సెలబ్రేషన్స్లో పొక్కలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, అంటే ఇల్లి ముగ్గు. సో ఆ తర్వాత పులికలై అంటారు. పులికలై అంటే ఇలా పులి డ్యాన్స్లు వేయడము, మాస్క్ డాన్స్లు అనేటటువంటివి ఉంటాయి. సో అవి కాకుండా ఓనం సద్య అంటారు. సద్య అంటే ఇదిగోండి భోజనం. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఏం చేస్తూ ఉంటారంటే ఆర్ట్ అండ్ కల్చర్లో పొక్కలం అనేటటువంటిది దేనికి అలాగా న్యూస్లో ఉంది కదా, లేదా ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో దేనికి సంబంధించింది, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇలా అడుగుతూ ఉంటారు. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇష్యూ మదర్ మ్యాట్స్ అని అంటున్నాం. మనకు August 15th రోజున విమెన్ దీని మీద సంబంధించి వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో ఇండిపెండెన్స్ డేకి వాళ్ళ యొక్క స్కిల్ని ఆనర్ చేస్తూ
మనకి అనౌన్స్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్లో ఇది ఒక నేషనల్ ఆర్ట్గా చెప్తామన్నమాట. నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ అవార్డ్ అనేటటువంటిది వీళ్ళకి రావడం జరిగింది. ఇదిగోండి, ఇవి మధుర్ మ్యాట్స్ అని పిలుస్తారు. ఈ మధుర్ మ్యాట్స్ అనేటటువంటివి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి యూనిక్ ఆర్ట్ ఫామ్గా చెప్పచ్చు. ఫైన్ క్వాలిటీ మధుర్ మ్యాట్ అన్నమాట. న్యాచురల్ ఫైబర్స్తోనే వీటిని తయారు చేస్తారు. ప్లాంట్ మొక్కను తీసుకొని వాటి నుంచి నాచు తీసుకొని, ఆ నాచు జూట్ లాగుంటుంది నాచు, దాంతో తయారు చేస్తారనమాట. సో దీనికి ఈ మధుర్ కతి అని అంటారు. దీనికి జిఐ ట్యాగ్ కూడా 2018లో లభించడం జరిగింది. ఈ మ్యాట్స్కి సంబంధించిన ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని తయారు చేయడంలో 80-90% వరకు విమెనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ఇది విమెన్కి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే రంగంగా కూడా చెప్పచ్చు. గవర్నమెంట్ అనేటటువంటిది ఇంకా వీటిని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాటిని. సో రాయల్ ప్యాట్రనేజ్ అనేటటువంటిది దీనికి బాగా ఉండేది. సో వీటికి ఎక్స్పర్ట్ వీవర్స్, మస్లాండ్ అంటారు దీన్నే. మధుర్ మ్యాట్స్ని మస్లండ్ అని కూడా పిలుస్తారనమాట. ఈ మస్లండ్ మ్యాట్లు అనేటటువంటివి రాయల్ పీరియడ్లో నవాబ్స్ అప్పుడు వాళ్ళు ఫ్లోర్ మ్యాట్స్గా వాడేవాళ్ళు అనమాట. సో ఈ కంటెక్స్లో ఈ మధుర్ మ్యాట్స్ అనేటటువంటి వాటిని మనము ఎంకరేజ్ చేయగలగాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ అనమాట. అది న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. సో ఫ్యూజన్ ఎనర్జీని తయారు చేయడంలో మేము ముందుకు వచ్చాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ మనకి చైనాలో ఆర్టిఫిషియల్ సన్ అనేటటువంటి ఎక్స్పెరిమెంట్, అంటే సూర్యుడి లోపల మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అనేటటువంటి దాన్ని ఆర్టిఫిషియల్ సన్గా పిలుస్తాం అన్నమాట. మనకి 2 రకాలైనటువంటి న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేస్తారు. ఒకటి ఫిషన్, అంటే పెద్ద అణువు అనేటటువంటిది 2 లేదా అంతకు మించిన చిన్న అణువులుగా విచ్ఛిన్నం అవ్వడం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే చిన్న అణువులు అనేటటువంటి పెద్ద అణువులుగా కలవడం అన్నమాట. సో డ్యూటీరియం అని, ట్రిటియం అని ఇలాంటి చిన్న అణువులు కాస్త కలిసి హీలియం అనేటటువంటి పెద్ద అణువుగా మారుతాయి. దాని నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి 2 కూడా చాలా చిన్న పరమాణువులు కదా. మరి ఇవి 2 మర్జ్ అవ్వాలి అంటే వాటికి చాలా ఎనర్జీ అనేటటువంటిది అందించాలి. ఈ 2 కలవాలంటే ఎనర్జీ ఎక్కువ. సో ఈ ఎనర్జీ అనేది ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీ కంటే చాలా, ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ప్రకారం రిలీజ్ అయ్యే దానికంటే ఎక్కువగా ఉంది. ఇంకేం ఉపయోగం? అలా కాకుండా ఉండాలి. దీనికంటే దీని యొక్క అవుట్పుట్ ఎక్కువగా ఉండాలి. సో ఆ విధంగా మనకి ఇదిగోండి 1.3 మెగాజౌల్ ఎనర్జీని ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశాము, డెమాన్స్ట్రేట్ చేశాము. ఇది కంపారిటివ్లీ ప్రోగ్రెస్ అన్నట్టుగా చెప్తున్నారు. మనకి ఇంటర్నేషనల్గా ఐటీఈఆర్ అనేటటువంటిది ఉందండి. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇండియా ఇలా చాలా దేశాలు దీంట్లో పార్ట్గా ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని పెడుతున్నాం. ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని పెట్టి, ఎందుకంటే ఈ హైడ్రోజన్ అనేటటువంటిది ఫ్యూజ్ అవ్వాలి అంటే దానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. మరి అంత ఎక్కువ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్ని దేంట్లో స్టోర్ చేస్తాము? అంత ఎక్కువ హీట్ని తట్టుకునే మెటీరియల్స్ ఉండవు. అందుకని ప్లాజ్మా అంటాం. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ప్లాజ్మా అనేటటువంటి రూపంలో ఆ హీట్కి అది ప్లాజ్మాగా మారుతుంది. అక్కడ ఫ్యూజన్ అవుతుంది. ఆ ఫ్యూజన్ అయినప్పుడు అది హీట్ని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ను ఉపయోగించి మనము వీటిని జనరేట్ చేయొచ్చు అనమాట. టెంపరేచర్స్ని ఉపయోగించి వాటిని జనరేట్ చేయొచ్చు. ఐటీఆర్ అని పిలుస్తాం దాన్ని. ఇలాగ ఎన్నో దేశాల్లో ఎన్నో ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యూజన్ రియాక్షన్ కనుక మనకి స్టార్ట్ అయింది అంటే చాలా ఈజీ. ఎందుకని? హైడ్రోజన్ కదా ఫ్యూయల్. హైడ్రోజన్ అనేది తక్కువ డేంజరస్. అదే ఫిషన్ ఎనర్జీలో యురేనియం వాడతాం. సో కేంద్రక విచ్చిత్తి అంటాం. యురేనియం అనేది రేడియో ధార్మిక మూలకం. అది ఇక్కడ కాదు కాబట్టి హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ అనేది మనకేమీ హార్మ్ఫుల్ కాదు. సో అందువల్ల ఇది ఉపయోగించడం వల్ల అటు ఎనర్జీ ఇటు సస్టైనబిలిటీ 2 వచ్చే అవకాశం ఉంది. దీనికి టెక్నాలజికల్గా ప్రోగ్రెస్ అనేది సాధిస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. హర్డ్ ఇమ్యూనిటీ అంటున్నాం. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? మనకి ఇనీషియల్గా నాట్ ఇమ్యునైజ్డ్
అందరు కొత్త వ్యాధి, సో ఎవరికీ తెలియదు. స్లోగా ఇన్ఫెక్షన్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతూ వచ్చింది, వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. ఇలా వ్యాక్సినేషన్ ద్వారాను, డిసీజ్ వచ్చిన దాని ద్వారాను ఇమ్యూనిటీ బిల్డ్ అవుతూ కమ్యూనిటీలో చాలామందికి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయితే దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అయితే హర్డ్ ఇమ్యూనిటీ 2 సార్లు పనిచేయకపోవచ్చు. హర్డ్ ఇమ్యూనిటీ అంటే గుంపుగా ఉన్నటువంటి గుంపుకి ఇమ్యూనిటీ ఉండడము అన్నమాట, వ్యాధి నిరోధక శక్తి ఉండడము, గుంపు వ్యాధి నిరోధక శక్తి అంటారు. సో హర్డ్ ఇమ్యూనిటీ పోవడానికి 2 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు పీపుల్ ఇక్కడ ఇమ్యూనిటీ వచ్చింది, వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యారు అంటే డెమోగ్రఫీలో చేంజ్ అవ్వడము, చేంజింగ్ డెమోగ్రఫీ అనేటటువంటిది చేంజ్ అవ్వడము. లెట్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ మంది వేరే దేశానికి వెళ్ళారు, సో అక్కడ ఆఫ్ఘనిస్తానీన్స్కి ఇమ్యూనిటీ లేదు. సో అప్పుడు డెమోగ్రఫీ చేంజ్ అయినప్పుడు మనకి దానివల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయినట్టే కదా, వాళ్ళకి లేదు, సో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి. రెండోది, మ్యూటేషన్స్ వచ్చినప్పుడు మనమేమో ఒక పర్టికులర్ వేరియంట్కి సంబంధించి వ్యాక్సిన్ తయారు చేసాం, కానీ మ్యూటేషన్ వచ్చింది. ఈ 2 సందర్భాల్లోనూ హర్డ్ ఇమ్యూనిటీ అనేటటువంటిది తగ్గిపోతుంది. సో మళ్ళీ కొత్త ఎప్పటికప్పుడు సర్వీలియన్స్ చేపట్టి మ్యూటేషన్స్ అవుతున్నాయా, డెమోగ్రఫిక్ చేంజెస్ ఏమున్నాయి, ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తేనే హర్డ్ ఇమ్యూనిటీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్రీన్లాండ్ అనేటటువంటి పర్టికులర్ ప్లేస్లో ఫస్ట్ టైం రికార్డెడ్ హిస్టరీ, అంటే ఇంతకుముందు ఎప్పుడు భూమి మీద ఆ పర్టికులర్ ల్యాండ్ ఏర్పడినప్పటి నుంచి అక్కడ వర్షం పడలేదని కాదు, మనము రికార్డు మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి గ్రీన్లాండ్ అనేటటువంటి దీని మీద ఉండే ఐస్ సమ్మిట్ మీద, మౌంటైన్స్ మీద ఎప్పుడు వర్షం కురవలేదు. వర్షం కురవకుండా ఎలా ఉంటుందండి? వర్షం కురవలేదు, రెయిన్ఫాల్ రాలేదు, ప్రెసిపిటేషన్ మంచు కురిసేది, మంచు రూపంలో మాత్రమే నీరు అనేది వచ్చేది, ఐస్ మాత్రమే వచ్చేది. కానీ వర్షం అనేది పడింది అంటే ఏంటి దాని మీనింగు? బాగా తక్కువ టెంపరేచర్స్ ఉంటే మంచు గడ్డల రూపంలో వస్తుంది, కానీ టెంపరేచర్స్ పెరిగాయి కాబట్టి అది కాస్త కరిగి వర్షపు నీటి రూపంలో మరి ఆ మౌంటైన్ని రీచ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇది దేనికి సూచికగా చెప్పచ్చు? స్నో కంటే కూడా ఇప్పుడు ఇక్కడ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ మంచు అనేటటువంటి దాని బదులు వర్షం అనేటటువంటిది రావడం జరిగింది, రైట్? సో గ్రీన్లాండ్ అనేటటువంటి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మనకి అంటార్క్టిక్ అనే ప్రదేశం అందరికీ తెలుసు కదా, అంటార్క్టిక్ తర్వాత అతిపెద్ద గ్లేషియర్స్ ఉండేటటువంటిది ఈ గ్రీన్లాండ్ అనేటటువంటి దాంట్లోనే. ఈ గ్రీన్లాండ్లో గ్లేషియర్స్ అనేటటువంటివి చాలా క్విక్గా అవి మెల్ట్ అయిపోతూ ఉన్నాయి. ప్లస్ మెల్ట్ అవ్వడంతో పాటు ఇప్పుడు చూస్తున్నటువంటి లాగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో. అంటే ఇది దేనికి సూచికగా చెప్పచ్చు? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్కి సూచిక అన్నట్టుగా చెప్పుకోవచ్చా? సో ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయాలి. చూడండి ఏం జరిగిందో అక్కడ. రెయిన్ అనేటటువంటిది గ్రీన్లాండ్కి సంబంధించిన హయ్యెస్ట్ పాయింట్ మీద రీచ్ అయింది, ఫస్ట్ టైం ఆన్ రికార్డ్ అన్నమాట. సో గ్లోబల్ వార్మింగ్కి ఇది ఒక సైన్గా మనం పరిగణించవచ్చు. ఈ మెల్ట్ వాటర్ అనేటటువంటిది, మెల్ట్ అయినటువంటి వాటర్ ఓషన్లోకి వెళ్తుంది, సీ లెవెల్ రైజ్ అనేటటువంటిది జరుగుతుంది. గ్రీన్లాండ్ యొక్క ఐస్ షీట్ అనేటటువంటిది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. అంటార్క్టికా ఐస్ షీట్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. ఇది గ్లోబల్ సీ లెవెల్ ప్రస్తుతానికి లాస్ట్ 2-3 డెకేడ్స్లో అంటే 20-30 సంవత్సరాల్లో వచ్చినటువంటి సీ లెవెల్ రైజ్లో 25% కాంట్రిబ్యూషన్ గ్రీన్లాండ్లో ఉండే ఐస్ కరగడం వల్లనే వచ్చింది. సో మరి అది అసలు ఎక్కడుందో, దాని మ్యాపింగ్ ఏంటో ఒకసారి చూసేద్దామా? చూడండి, సర్ఫేస్ మెల్టింగ్ అనేటటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. సర్ఫేస్ మెల్టింగ్ అనేటటువంటిది ఈ ఆగస్ట్ 14th, 15th, 16th టైమ్స్లో ఎలా ఉంది, మరి ఓవరాల్గా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇదిగోండి ఈ ఐస్ షీట్ కనిపిస్తుందా, ఇది మెల్ట్ అవ్వడం వల్ల నీరు అనేటటువంటిది ఇలాగ చేరుతుంది. ఈ ఏదైతే నీరు చేరుతుందో టెంపరేచర్స్ని తగ్గిస్తుంది, కోల్డ్ వాటరే కదా వచ్చేది. లాస్ట్ సండే మనము ఈ అట్లాంటిక్ మెరిడోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనే దాని గురించి చదువుకున్నాం, గుర్తుందా? లాస్ట్ సండే. సో ఇదొక ఓషన్ కరెంట్, ఇది స్లో డౌన్ అవుతుంది అన్నట్టుగా చదివాం. ఆ ఓషన్ కరెంట్ స్లో డౌన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ విధంగా భారీ స్కేల్లో ఐస్ మెల్ట్ అవ్వడము అన్నది మనం చెప్పచ్చు. సో గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటిని త్వరగా అడ్రస్ చేయాలి అన్నదానికి ఇది ఒక సూచికగా చెప్పచ్చా మనము? నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది.
లాస్ట్ వీడియోలో కూడా మనం దీని గురించి చదివామండి. ఆయిల్ బాండ్స్ అనేవి ఎంతవరకు హై ఫ్యూయల్ ప్రైసెస్కి కారణము అన్నట్టుగా. సో ఓవరాల్గా ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి, అవి ఫ్యూయల్ ప్రైసెస్కి ఏ విధంగా కారకమవుతాయి ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ ఆయిల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. మనకి ఆయిల్ అనే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోలియం, డీజిల్ ప్రైసెస్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేసేది. ఇంతకుముందు రెగ్యులేట్ అంటే ఇంతే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ అమ్మకూడదు అని రెగ్యులేట్ చేసేది. అప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేటటువంటివి ఇప్పుడు మాకేమో మార్కెట్ ధర ఇంత ఉంది, మీరు ఇంతకే అమ్మమంటే ఎలాగా అని చెప్పి ఇవి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాయి. దాంతో సరే మీకు మేము సబ్సిడీ ఇస్తామన్నారు. ఒకేసారి సబ్సిడీ ఇవ్వడానికి మనీ లేదు మా దగ్గర, సో మేము కొంత అమౌంట్ మీకు బాండ్స్ రూపంలో ఫస్ట్ బాండ్స్ ఇస్తాము, ఆ బాండ్స్కి 15 నుంచి 20 సంవత్సరాల పొడుగున వడ్డీ చెల్లిస్తూ వస్తాము, డైరెక్ట్గా సబ్సిడీ ఇవ్వలేము అన్నారు. సరే అని ఆ బాండ్స్ని రిలీజ్ చేశారు. అలాగా ఆయిల్ సబ్సిడీస్ బదులుగా రిలీజ్ చేసినటువంటి బాండ్స్ని ఆయిల్ బాండ్స్ అని పిలుస్తాము. మరి ఓవరాల్గా ఆయిల్ బాండ్స్కి గవర్నమెంట్ వడ్డీ చెల్లిస్తూ రావాలి. గవర్నమెంట్కి 2016 నుంచి 2021 వరకు ఇప్పుడు మనం చూస్తే ఓవరాల్గా సెంటర్ షేర్ అనేటటువంటిది ట్యాక్సెస్ ఎంత వస్తున్నాయో చూడండి, గమనిస్తున్నారా? ఎన్ని కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయో. సో ట్యాక్స్లు ఏమో ఇంత, కానీ ఆయిల్ బాండ్స్ మీద చెల్లించాల్సిన మనీ తక్కువే ఉంది. అంటే ఓవరాల్గా ఆయిల్ బాండ్ పేమెంట్స్కి 9,900 కోట్లు ఖర్చు అవుతుంటే ఆయిల్, పెట్రోలు, డీజిల్కి సంబంధించి కన్జంప్షను, దాని మీద వచ్చేటటువంటి ఓవరాల్గా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అంటే 1 లీటర్కి మనం 100 రూపాయలు కడుతున్నాం, గవర్నమెంట్కి 32 రూపాయలు వస్తుంది. దాంట్లో ఆయిల్ బాండ్స్కి వాళ్ళు చెల్లించేది 1 రూపాయి మాత్రమే. మరి ఆయిల్ బాండ్స్ వల్ల మేము ఈ ట్యాక్స్ తగ్గించలేకున్నాము అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంటేనా? కాదు కదా. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అవును, ఆయిల్ బాండ్స్కి కడుతున్నారు కాదనట్లా, కానీ ఎంత కడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కదా, అది చూడండి అన్నట్టుగా చెప్తున్నారు. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. హెచ్ఐవి అనేటటువంటి వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. మోడర్నా అనేటటువంటి కంపెనీ మేము ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని తయారు చేస్తున్నాము, ఇది కోవిడ్-19 యొక్క ఎక్స్పీరియన్స్తో దీన్ని తయారు చేస్తున్నాము, మేబీ హెచ్ఐవికి అది ఫైనల్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకీ అసలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, హెచ్ఐవికి సంబంధించి ఇది పనిచేసేలాగా ఉందా లేదా, ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, అది మనం చూద్దామండి. ఫస్ట్ అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత అది అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవ్వదు, ఏం చేయాలి బ్రీఫ్గా చూశాక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, దీనికి సంబంధించిన కొన్ని కన్స్ట్రెయింట్స్ ఏమున్నాయి చూద్దాం. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తాము. ఈ వైరస్ అనేటటువంటిది జంతువుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారాను ఈ నీడిల్స్, ఇంజెక్షన్స్ వీటిని షేర్ చేసుకోవడం ద్వారాను, మదర్ టు బేబీకి బర్త్ బ్రెస్ట్ ఫీడింగ్ వీటి ద్వారా వస్తుంది. కానీ ఇది కొన్నిటి ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు. ఎలాగా? ఎయిర్ అండ్ వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు, సలైవా, స్వెట్, టీయర్స్ వీటి ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు, ఇన్సెక్ట్స్, పెస్ట్స్ వీటి ద్వారా, టాయిలెట్స్ని, ఫుడ్ని షేర్ చేసుకోవడం ద్వారా వీటి ద్వారా అవ్వదన్నమాట. సో ఇలాంటి కంటెక్స్లో మరి ఇది ఒక వైరస్ ద్వారా వస్తుందన్నాం కదా, హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది. మరి ఎందుకు వ్యాక్సిన్ లేదు? దీనికి ఓన్లీ యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే యాంటీవైరల్ మెడిసిన్స్ మాత్రమే దీనికి అవైలబుల్గా ఉన్నాయి, వ్యాక్సిన్స్ లేవు. ఎందుకు లేవు అంటే ఫ్రీక్వెంట్ మ్యూటేషన్ అనమాట. చాలా ఫ్రీక్వెంట్గా వైరస్ మ్యూటేషన్ అవుతూ ఉంది. ఈ సందర్భంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి కొంత ఎఫెక్టివ్గా ఉండొచ్చు అన్నారు. కోవిడ్కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ చేశారు కదా, ఎలా వర్క్ అవుతాయి చూడండి. మనము ఏదైతే యాంటీజెన్ జీన్ ఉంటుందో ఎంఆర్ఎన్ఏని తీసుకుంటాం. ఆ ఎంఆర్ఎన్ఏ అనేటటువంటి దాన్ని తీసుకొని హ్యూమన్ సెల్ లోపలికి ఎంటర్ చేపిస్తాము. ఆ ఎంఆర్ఎన్ఏ స్పైక్ ప్రోటీన్స్ అనే ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని మన సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ గుర్తిస్తుంది, దానికి తగ్గట్టుగా యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. యాంటీబాడీస్ వచ్చి దాంతో రియాక్ట్ అవుతాయి. అలాగా ఎంఆర్ఎన్ఏ నుంచి యాంటీజెన్ అనేటటువంటి దాన్ని తయారు చేసి దాన్ని పంపిస్తామంటే జీన్, ఇక్కడ ఒక జీన్, ఎంఆర్ఎన్ఏ అనేది ఒక జీన్ని కోడ్ చేస్తుంది, ఇలాగ పంపిస్తాం. అంటే మ్యూటేషన్ అయినా సరే కొన్ని ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని చేద్దాము అని. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది లేదా అన్నది మనం చూడాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఆఫ్రికాలో ఎక్కువ కేసులు ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళు వ్యాక్సిన్స్ తయారు చేసినా సరే అక్కడ అఫోర్డబిలిటీ అనేటటువంటి తక్కువగా ఉంది. రెండోది మళ్ళీ మ్యూటేట్ అవుతే, ఈవెన్ మనం చేసినటువంటి జీన్లో కూడా మ్యూటేట్ అవుతే, ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా పరిగణించాల్సి ఉంటుంది హెచ్ఐవి వ్యాక్సిన్కి సంబంధించి. ఇక్కడ కరోనా వైరస్ ప్లేస్లో హెచ్ఐవి వైరస్ అనేటటువంటిది ఉంటుంది, అంతేనా? సో ఈ విధంగా ఛాలెంజ్గా మనం చెప్పచ్చు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.